నారాయణరావు గారిని కోరుతున్నాను, మీరు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా. ఆయన కొన్ని పద్యాలు ప్రిపేర్ అయ్యిండు. యాక్చువల్లీ నారాయణ గారి తర్వాత మురళీధర్ గారు. మన మధ్యలో ఒక పెద్ద సైంటిస్ట్ ఉన్నాడండి. శ్రీ రాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నపీఠం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి నమామి. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. నా గొంతు ఇలా కనబడుతుంది, ఎందుకంటే ఋషులు మునులు ఈరోజు మనకి బెంగళూరు నుంచి, బొంబే నుంచి, హైదరాబాద్ నుంచి, మన గోవాలో వేధించి మన మండపంలో కూర్చున్నారు. అటువంటి పెద్దల ముందు మాట్లాడటం ఒక రకంగా ఆనందం, పరమానందం సార్. ఏం మాట్లాడటం? మేము గోవాలో చాలా ప్రోగ్రామ్ చేస్తాం. ఇక్కడ మనకి గోవాలో అన్ని ఆర్గనైజేషన్లు, మొత్తం ఎన్ని ఆర్గనైజేషన్లు అందరూ ఉన్నాం, తెలుగులో అందరూ ఉన్నాం. మేము చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ చేస్తాం. కాకపోతే అవన్నీ బ్రహ్మాండంగా పబ్లిక్ని వేల మంది మేము కూర్చోబెడతాం. అక్కడ అందరికీ మేము జస్ట్ టెంపరీ ఆనందాన్ని మాత్రం ఇస్తాం. గులకరాలు ఈరోజు ఇక్కడ మనం చేరిన తెలుగు వాళ్ళందరం కూడా ఇక్కడ గులకరాలు, రంగురాలు ఏర్పడడానికి రాలేదు, వజ్రాలని, ముత్యాలని ఏర్పడడానికి అవి దొరికాయి మనకి. పాస్ ఎందుకురా అంటే భోజనం సంపాదించుకోవడానికి ఎవడో తెలుసు. పాస్ ఎందుకురా అంటే భోజనం సంపాదించుకోవడం, బాగా మాటకారి అయ్యి 10 రూపాయలు సంపాదించుకొని తినడం. పశు పక్షి మృగాదులు కూడా భాష లేకుండా భోజనం సంపాదించుకున్నారు. భాష తెలిసి, చదువు తెలిసి, జ్ఞానం తెలిసి, విజ్ఞానం తెలిసి నువ్వు వాటిలాగా భోజనం సంపాదించుకుంటే నీ బ్రతుకు. భాష దేనికంటే భగవంతుని పొందడానికి, భావాన్ని తెలపడానికి, భావితరాలను ఉద్ధరించడానికి, నీ ప్రేమ, భక్తి, భావాల్ని వ్యక్తపరచడానికి, నీ మానవ సంస్కృతిని చూపించడానికి భాష. ఆ భాష గురించి ఇక్కడ పెద్దలు, మహానుభావులు ఒకప్పుడు మాట్లాడుతుంటే ఇది కదా అసలు సౌభాగ్యం, ఇది కదా సౌభాగ్యం. ఇంతకంటే ఏముందండి? ఇప్పుడు ఎన్నో ప్రోగ్రాలు జరుగుతాయి. ప్రోగ్రాల్లో మనం జనాలకు ఎక్కించారంటే కేక అని చెప్పి మనం కేక పలికించి ఆ తర్వాత కేకలు చేసి పాడతాం. ఆ సంస్కారం ఈరోజు మన హైదరాబాదు, బెంగళూరు నుంచి, బొంబే నుంచి వచ్చిన మన తెలుగు ఋషులు, మునుల నుంచి ఈరోజు మనం పొందుతాను. ఇది పొందాలి. యాక్చువల్గా మనకి తెలుగు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ రెడ్డి గారు పాపం గత 4 రోజుల నుంచి 12 రోజులు అందరూ తిరుగుతున్నారు. మా వారికి సపోర్ట్గా మహాప్రసాదం, ఇప్పుడు అందరికీ మహాప్రసాదం ఉంది. వెంకటేష్ రెడ్డి గంట నుంచి చెప్తున్నాడు, ముందు అందరికీ చెప్పు, మహాప్రసాదం ఉంది, తీసుకుని వెళ్ళాలని చెప్పు అని చెప్పి అందరికీ ఈ విషయాలు చెప్పినప్పుడు ఈ దీని గురించి మన ఎస్టిమేషన్ ఎంతమంది అంటే మామూలు అనుకున్నాం 350 నుంచి 400 మంది. దాన్ని రెడీ చేస్తారు ఆయన ఆల్రెడీ మొత్తం దగ్గరుండి. ఇప్పుడు దగ్గర చూస్తే 100 మంది ఉన్నాం. చాలా మందికి బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మానవ సహజం, తొందరగా బాధపడతాం. ఎందుకంటే మనకు గులకరాలే బాగా నచ్చుతాయి, డైమండ్లు, వజ్రాలు నచ్చవు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న అందరూ కూడా వజ్రాలు, డైమండ్లు, రత్నాలు. ఎందుకంటే మన అంశలా అంటారు. కాకులు, పక్షులు నీళ్లు తాగుతాయి, అంశ ఏం చేస్తుందండి? పాలు మాత్రమే తాగుతుంది, నీళ్ళు వస్తుంది. అటువంటి అంశలు, పరమహంసలు ఇక్కడ అందరూ కూడా చాలు. రాజుగారు చెప్పారు, గంగిగోవి పాలు గంటైనా చాలు, కడవడైనా నేను కర్రపాలు అన్నారు. గంగిగోవి పాలు, ఆ పాలే కదా భగవంతుడికి సమర్పించేది. మిగిలిన పాలు ఎన్నైతే మాత్రం ఏ సమర్పిస్తామండి? ఆ పాలు దొరికితే అవి చాలు. పుణ్యానికి ఎందుకంటే మిగిలిన చప్పట్లు కొట్టకండి. ఎందుకంటే పాపం చాలా మందికి చప్పట్లు కొట్టడం తెలియదు. ఇప్పటికి చాలా దాని కారణం ఏంటంటే తెలియక పాపం
చప్పట్లు కొడితే ఏంటంటే మనిషికి మన జాతకం, నా పెళ్లి చేయడానికి మా నాన్నగారు నిశ్చయించినప్పుడు మా జాతకం చూపించారు. జాతకం ఎలా చూస్తారంటే చెయ్యిలో చూస్తారు. ఇందులో ఉంటాయి మన రేఖలన్నీ, మొత్తం మంచి రేఖలు చెడు రేఖలు అన్నీ కూడా. చెడు రేఖలు ఉంటాయి, మంచి రేఖలు ఉంటాయి. ఆ గురుగారు ఏం చెప్పారంటే, నాయన పెద్దలు ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు, పుణ్యాత్తులు పుణ్యకార్యాలు చేసినప్పుడు, సమాజ సేవలు చేసినప్పుడు వాళ్ళకి చప్పట కొడితే నీ చేతిలో ఉన్న ఆ చెడు రేఖలు పోయి అవి మంచి రేఖలుగా మారుతాయని చెప్పారు. మీకు నచ్చితే కొట్టండి, లేకపోతే మానేయండి. ఆక్యుపంచర్లో ఈ చప్పట కొట్టడం వల్ల బ్లడ్ ప్రెషర్ బాగా జరుగుతుందని, బాడీ బాగా జరుగుతుందనేసి చెప్పారు. మీకు నచ్చితే కొట్టండి, లేకపోతే మానేయండి. చప్పట్లు కొట్టినప్పుడు ఏ స్పీకర్కి అయితే ఎక్కువ చప్పట్లు కొట్టాడో ఆయన ఆనందపడి బయటకు వచ్చి ఆనందంగా మీతో మాట్లాడతాడు. ఈ స్పీకర్లందరూ మీతో మాట్లాడాలంటే నచ్చితే కొట్టండి, లేకపోతే మానేయండి. అంతేగాని కూర్చొని అందరూ మనం మనుషులు జడత్వం కాదు కదా, మనం ఇది కాదు, కొట్టాలి. ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టాలి. ఎక్కడో సినిమాల్లో గెంతులు కుప్పి గెంతులు మాట్లాడుతుంటే అక్కడ కొడితే ఏమి ప్రయోజనం? వజ్రాలు ఇక్కడ వల్లిస్తుంటే ఇక్కడ కొట్టకపోతే ఏం ప్రయోజనం? మనిషి అది మనం ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి, పాశ్చాత్య వీరుల పారతోలించియు స్వాతంత్రము గన్న సమరభూమి, పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచెయు, పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచెయు ప్రతిభ చూపించిన దివ్య భూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్య భూమి, చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరత భూమి అందు జననమంది, భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీదే భక్తులారా, బాధ్యతంతయు మీదే కంఠాంత ఖ్యాతి మన భారతదేశం. భారతదేశంలోని సైంటిస్ట్ ఎవరు చెప్పండి? ప్రపంచంలో మొట్టమొదటి సైంటిస్ట్ మనదే. ప్రపంచంలో నాగరికత తెలిసింది మనదే. ప్రపంచంలో ఉన్న మొత్తం ధర్మం మనదే. ప్రపంచంలో ప్రపంచానికి అన్నం పెట్టిన జాతి మనదే. అతిథులను ఆదరించింది మనదే. అటువంటి భారతదేశంలో పుట్టి చిత్రకళలు మనకి ప్రపంచం ఏం చేసిందంటే 2-3 చూపించింది. అదే పెద్ద ఐటమ్ అని. అజంతా వెళ్ళారు ఎక్కడన్నా? ఆ గుడిని గోపురం నుంచి రాళ్ళు తవ్వుకుంటూ కింద కట్టాడు. అందరూ కింద పునాది వేసి పైకి కడితే గోపురం నుంచి అటువంటి ఎన్నో మహత్తర కళలు, సంగీతం, మన సంగీతానికి వర్షం పడుతుంది, జ్యోతి వెలుగుతుంది, రోగాలు పోతాయి. అటువంటి భారతదేశంలో పుట్టి ఈ భరత జాతి భాగ్యం కాపాడకపోతే మనం మనుషులే పుట్టింది. అటువంటి భరత జాతి భాగ్యాన్ని కాపాడుతున్న మహారాష్ట్ర, బెంగళూరు, హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ ఋతులందరికీ మరొకసారి నేను గోవా ఈ సంస్థ తెలుగు అసోసియేషన్ తరఫు నుంచి మీకు అందరికీ నమస్కారాలు. ఇందులో ఉన్న గోవా తెలుగులో తక్కువ మంది చేయొద్దని అనుకున్నారు. గోవా ఋతువులు అంతే, జస్ట్ 2% గోవా నుంచి అంతే. ఇది మన భాగ్యం. ఎందుకంటే ఋషులు ఎక్కువైనారు, భక్తులు తక్కువైనారు. అప్పుడు ఇంకా ప్రసాదం బాగా అవుతుంది మనకి. అందువల్ల మనం ఆనందపడడం ఏమి ఇబ్బంది లేదు. ముందు ఇది నాంది మాత్రమే. ఇది నాంది, ఇది ఎండింగ్ కాదు. మన చెప్పారు క్రికెట్ ప్లేయర్, ఆ క్రికెట్ బోర్డుకి ప్రతిసారి కోర్టు కొట్టడం, జనాలు కొట్టడం, వాళ్ళు అప్లికేషన్ ఇస్తున్నారు. ఎక్కడ ఓపిక సార్? మేమైతే ఒకేసారి రెండోసారి మేము బేగం వదిలేస్తాం. సాధన అమ్మున పనులు సమకూరుదలలో ఉన్న విశ్వదాభిరామ వినోదం ఉతునికి వచ్చేస్తుందండి. అది ఆ ఓపిక మనకి జరుగుతూ పోవాలి. ఇక్కడ अभी इसमें मैं सत्य साई सेवा ऑर्गेनाइजेशन ऑल गोवा सेवादल कन्वीनर अनिल पेडनेकर सर, बहुत लोग आया इधर. अब तेलुगु में समझ में नहीं आता है, लेकिन वो लोग को इतना आशा है. भगवान सत्य साई बाबा तेलुगु भाषा करते हैं, तेलुगु भाषा में बात करते हैं. जैसे ही वो भाषा का ऊपर बहुत प्रेम है. నేటి విద్యలు తెలివితేటలు పెంచు, కొంచెమైన గుణము పెంచబోవు. నేటి విద్యలు తెలివితేటలు పెంచు, కొంచెమైన గుణము పెంచబోవు. కోటి విద్యలుండి గుణము లేకున్నచో ఫలమదేమి, దాని విలువదేమి. మీ అబ్బాయి చెప్తారు పిహెచ్డి, డబల్ డిగ్రీ ఎక్కడున్నారు సార్? లండన్ లో, అమెరికాలో. ఇంటికి అతిథి వస్తే మర్యాద చేయడం రాదు.
ఏం తెలియదు. మీ అబ్బాయి ఏం చేస్తాడు సార్? డిగ్రీ సార్. ప్యాకేజ్ ఎంత సార్? ఎక్కడ చాలా ఉంది సార్, ఇంత ప్యాకేజ్. భార్యను చూసుకోవడం తెలియదు. మీ అమ్మగారు ఏం చేస్తాడు సార్? ఓల్డేజ్ ఉన్నారు. మీ నాన్నగారు ఏం చేస్తాడు సార్? ఆయాలు పెట్టారు. తల్లిదండ్రులతో మాట్లాడడం తెలియదు. ఇటువంటి విద్యను మనం నేర్పించేసి మన పిల్లలను కూడా కనీసం వాళ్ళకి సంస్కృతి, మనిషి అంటే సంస్కృతి కదా, అది నేర్పలేదు. అది నేర్పడానికి మన తెలుగు భాష, మాతృభాషలో మాత్రమే మానవత్వం ఉట్టిపడుతుంది, మిగిలిన భాషలో ఉట్టిపడదు. మమ్మీ అనడానికి అమ్మ అనడానికి ఎంత తేడా ఉందండి. డాడీ అనడానికి నాన్న అనడానికి ఎంత తేడా ఉందండి. అందులో మాతృభాష గురించి ఈ తెలుగు తల్లి ప్రోగ్రాం చేస్తుంటే నాకు నిజంగా అందరూ కూడా 70లు 80లు పైనేనండి, 60లు పైనే. అవునా సార్? ఉమామేశ్వర సార్ ఎంత సార్ మీ వయసు? చెప్పండి సార్, సిగ్గుపడకండి. మనకి 84 బెంగళూరు నుంచి బస్సులు కట్టుకుని 60 పైన ప్రొఫెసర్లు, డాక్టర్లు, చదువులు, పుణ్యాత్ములు వచ్చి మన తెలుగు భాష కోసం గోవాలో మనం ఉద్ధరించడానికి వస్తే మనం మాత్రం 10 మందిని ఆ వయసుకి మనం దండం పెట్టి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ నుంచి వచ్చిన ఆ తేని మధురామృతాన్ని గోలకపోతే ఏం ప్రయోజనం అండి? ఏగో వాళ్తాయి, బెల్లం మీద వేస్ట్ మీద వాళ్తాయి, కానీ తేనెటే ఎక్కడ వాళ్తుందండి? పువ్వుల మీద వాలి మకరందాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. ఇక్కడ వచ్చిన గోవా తెలుగు వాళ్ళందరూ కూడా తేనెటేకు మకరందాన్ని గోలుతాం. ఇది నాది మాతృభాష, ఇది నా ప్రియం, ఇది నా మాతృదేశం, ఇది నా మాతృ ప్రియభాష, ఇది నా మతమంచు బ్రతుకుండు పీనుకుండు అక్కడు కలదా భగవాన్ సత్యసాయిబాబు చెప్తారు. ఇది నా మాతృభాష, ఇది నా మాతృదేశం అని చెప్పి గర్వంగా బతికే ఒక్క పీనుగుడు వాడు ఉన్నాడు. నేను చెప్పినట్టు ఇందా చెప్పారు ఎవరు, మన తమిళ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటే మొత్తం అన్ని తమిళ భాష, కేరళ భాష. మనం మాట్లాడితే సార్ బాగున్నారా, ఎస్ సార్ ఐఎమ్ ఫైన్, వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. నాకు ఎంత దుఃఖం అంటే ఇంట్లో పిల్లలందరూ కూడా మన తెలుగు మాట్లాడు చాలా మంది ఇంట్లో ఇళ్ళలో అవుట్ సైడ్ సార్ మ్యాక్సిమం. మా గోవాలో కూడా ప్రాబ్లం అదే, అందరూ హిందీ లేకపోతే కొంకణి. పరభాషను గౌరవించాలి, కానీ మాతృభాష నేర్పితే ఆయనకి సంస్కృతి ఏంటో సంస్కారం ఏంటో తెలుస్తుంది. పుట్టుట ఒక చింత, భూమి నుండి చింత, సంసారం ఒక చింత, సావు చింత, సర్వ చింతల పాపిడి సరివేస్తున్న చింత చేయి. ఇకనైనా కోరిక మీద ఈ చింతలన్నీ పోవడానికి భగవంతుడు, ఆ భగవంతుని పొందడానికి నీకు మాతృభాష ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వేదాలు, రామాయణం, మహాభారతం పరిపూర్ణంగా నీకు అర్థం కావాలంటే నీ మాతృభాష వస్తే నీకు అర్థమవుతుంది. లేకపోతే ఏముంటుంది? ఎస్ రామ ఇస్ కమింగ్, యారో ఇస్ టచింగ్, సీత కమింగ్, హనుమాన్ గోయింగ్. ఏమర్థం అవుతుందండి? అర్థం. అందులో మాతృభాష వెరీ ఇంపార్టెంట్. హరి ఆనందమయ జయ నారాయణ వసుదేవ నందన రాధా జీవన పరమానంద మాధవ పరమానంద మాధవ. ఆనందం, ఈ ఆనందం మాతృభాష వలన ప్రాప్తం. దానికి మనం ఎన్నో అసోసియేషన్లు పెట్టాం. తెలుగు అసోసియేషన్ అంటే ఏంటి? ఎక్కడైనా మహారాష్ట్ర, గోవా, బెంగళూరు, అమెరికా, తానాలు, ఆ అసోసియేషన్ మనకి ఏం చేస్తే హాయిగా డ్యాన్స్ బేబీ డ్యాన్స్, జబర్దస్త్, నలుగురిని పిలిచి 4 కుప్పు గెంతులు 5 కోతి గెంతులు గెంతించి జనాలు వేల మంది కూర్చోబెట్టి అందరికీ భోజనాలు పెట్టి బ్రహ్మాండ చేసిన ప్రోగ్రామ్ సూపర్ హిట్. అదేంటి ప్రోగ్రాం? ఏం ఫలం దానివల్ల? వాళ్ళకేం ఫలం, మనకేం ఫలం? ఏమీ లేదు. అలాగని చెయ్యొద్దని కాదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మన అవుట్ సైడ్ ఉన్న తెలుగులో ఏంటంటే మన సంస్కృతి, మన సంస్కారాన్ని తెలియపరచడం కోసమే ఈ తెలుగు అసోసియేషన్. అంతకు మించి పెద్ద పెద్ద సెలబ్రిటీని పిలిచి దండలు వేసుకొని మనం బ్యాడ్జీలు పెట్టుకొని స్టేజ్ మీద తిరగడానికి కానే కాదు. బ్యాడ్జీలు వేసుకోవాలంటే ఈ తెలుగు అసోసియేషన్ పెట్టాలా? ఏ సంఘటన పోతే బ్యాడ్జీలు పెట్టి దండలు వేసుకోవాలి, బోర్డు ఉన్నారు. ఆ సంస్కృతి తెలపాలా, ఆ తెలపడం కోసమే అసోసియేషన్. అంతకు మించి ఈ అసోసియేషన్ తలక అర్థమే లేదు. అది తెలపడమే. నేను చూశాను, మనం వాస్కో తెలుగు అసోసియేషన్, పంజం తెలుగు అసోసియేషన్, మడగాం, బోండా, మనలో ఎంతో మంది ఉగాదులు, రామనామములు, బతుకమ్మలు, ఆ సంస్కృతి కనీసం ఆ రోజు మన నెక్స్ట్ జనరేషన్కి అది పార్టిసిపేట్ చేసి అది నేర్చుకుంటారు. అప్పుడు తెలుగుతనం అర్థమవుతుంది. ఇదే కేరళ ఫంక్షన్ అయితే హాల్ ఫుల్ అయ్యి బయట ఉంటారు. కేరళ ఫంక్షన్ అయితే నేను సిగ్గుతో చెప్తాను, సిగ్గుపడి చెప్తాను. ఈ రోజే కానీ
గజపతి రాజు గారు కాకుండా జబర్దస్త్ నుంచి ఎవరో ఒక ఆర్టిస్ట్ తెస్తే చాలు. మనకు తెలుసు కృష్ణారెడ్డి గారు ఉన్నారు వాస్తవం, వీళ్ళు చేశారు, ఇదే హాల్లో చేశారు. భోజనాలు సాలలేదు, హాల్ సాలలేదు, కుర్చీలు సాలలేదు. కాకపోతే ఆ బేస్ మనకు ఆ తమిళనాడు, కేరళ వాళ్ళకున్న ఆ పట్టు, ఆ భావం రావాలంటే మన నుంచే స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచే మనం స్టార్ట్ చేయాలా, అది చేసుకుంటూ వెళ్దాం. దీనికి బెంగళూరు, ముంబై, వారధి అందరూ కూడా వచ్చి మనకి గైడెన్స్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మన గోవా తెలుగు అసోసియేషన్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నారాయణ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు, చాలా చక్కగా పాడారు కూడా. మీ గొంతు కూడా చాలా బాగుందండి. Yeah.